ప్రైజ్ లార్డ్. మరొక శ్రేష్టమైన దినంలోకి మనల్ని నడిపించిన దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ దినం కూడా మరొక శ్రేష్టమైన అద్భుతమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం సిద్ధపరచాడు. కనుక ఆలస్యం చేయకుండా ఈ దినం లైవ్ను పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ఈ లైవ్ ని మనము కొనసాగించడానికి ప్రభు కృపణించడానిక ఆలస్యం చేయకుండా దయచేసి లైవ్ వీక్షకులందరికీ మరొకసారి ప్రభు పేరిట శుభములు. ఉదయకాల దినమున మీ అందరికి తెలియజేటకు ప్రభు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత త్వరితగతంగా లైవ్ లోకి రావడానికి ప్రభు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమ పరుస్తూ ఉంటున్నాను. గడిచిన కొద్ది దినాలుగా మనము ఎవ్రీడే లైవ్ లోకి మనము రావడానికి ప్రభు కృపనిస్తున్నాడు. దేవుడు ఎంతగానో మహిమ పరచబడుతున్నాడు. కనుక ఇదని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ మీరందరూ కూడా ప్రభువులో ఎదగడానికి ప్రభు కృపనిస్తూ ప్రతిరోజు అనేక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రభు ఎంతగానో తన కార్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. కనుక ఎంతో మంది ఆశీర్వాదకరంగా తమ జీవితాల్లో ప్రార్థనలో ఉపవాసం నుండి ముందుకు సాగుతున్నారు అనడంలో ఎటువంటి సందేహము లేదు అని మనం గ్రహించాలి. ఏది ఏమైనప్పటికీ మనల్ని సజీవ లెక్కలు నిలబెట్టి సజీవులకే దేవుడైన ఆ దేవుడు ఈ రోజు కూడా మనల్ని ఇటువంటి సజీవులను నిలబెట్టి తన కృపతో వాక్యంలో నిలబెట్టి ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. దయచేసి ఎవరైతే లైవ్ లోకి వస్తున్నారో దయచేసి గమనించండి. ఈ లైవ్ లింక్ ని అనేకులకు షేర్ చేసినట్లయితే వారి జీవితాలు దేవునికి మరింత దగ్గరగా అంటుకట్టబడతాయి. దేవునితో వారి సహవాసాన్ని మరింత బలపరుచుకుని దేవుని వాక్యాన్ని వారు విని తమ జీవితాల్లో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి తామెంతగానో తమ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ముందుకు సాగి దైవ ఆశీర్వాదాలు పొందుతారు అని మనం విశ్వసించాలి. కనుక ప్రార్థనతో ప్రారంభిద్దాం. దయచేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్న ఎవరైతే లైవ్ లోకి వస్తున్నారో దయచేసి లైవ్ ను మీ స్నేహితులకి, బంధువులకి, మీ చుట్టుపక్కల వారికి షేర్ చేసినట్లయితే వారు కూడా దేవుని యొక్క హెచ్చరికను, ప్రార్థన పూర్వక వాక్యాన్ని స్వీకరించడం ద్వారా వారు రక్షించబడతారు. దేవుని రాజ్యంలోకి వారు కూడా వారసులు అవుతారు అని మనము విశ్వసిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, జీవం గల దేవ, జీవాధిపతి, సృష్టికర్త, సర్వోన్నత, సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించాలని మీకు స్తోత్రాలు. ఈ లైవ్ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి, అనేకులు దీవించబడాలి. ఎంతమంది బిడ్డలైతే ఈ దినము తండ్రి ఉపవాసంతో ఉండి తమ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తారన్న విశ్వాసంతో, నమ్మకంతో సిద్ధపడుతుండగా వారి సిద్ధపాటును మీరు స్వీకరించి వారిలో బలము, శక్తి, ఆరోగ్యం అనుగ్రహించి ఉపవాసం యొక్క విశిష్టతలో ఉన్న గొప్పతనాన్ని వారు గ్రహించలో ఉన్న సహాయము దయచేయండి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా కృప చూపించండి. అనేక సంఘాలలో 40 దినాల ఉపవాసాలు జరుగుతున్నాయి ప్రభా. ఉపవాస దినాల్లో వారికి తోడుగా ఉండి మీ గొప్ప కార్యము వారి జీవితంలో, వారి సంఘంలో జరిగించమని, ముఖ్యంగా ఈ సమయం అందు మేము లైవ్ ను ప్రారంభిస్తున్నాం ప్రభా. డిస్టర్బెన్సెస్ అంతటి కొట్టివేసి మీ కృపలో భద్రపరిచి మంచి ఆరోగ్యము, ఆహారము, ఆత్మీయత అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి శుభములు ప్రకటిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయపు లైవ్ ను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. అపోస్తుల కార్య గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనము చదువుదాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు అంటే ఓపెన్ యువర్ బైబుల్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 verse 1 to 3. టుడే ఇస్ ద మెయిన్ టెక్స్ట్ ఫ్రమ్ దిస్ బుక్. అంతియోకియాలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, పౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, పౌలును పిలిచిన పని కొరకు వారిని వారు ప్రత్యేక పరచులని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా. మరొకసారి ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఉపవాసం యొక్క విశిష్టత పార్ట్ 1 ఈ రోజు ధ్యానించడానికి ప్రభు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఉపవాసంలో ఉన్న గొప్పతనం ఏమిటో, ఉపవాసం యొక్క విశిష్టత ఏమిటో, ఉపవాసం ద్వారా మనమేమో గ్రహించవచ్చు అన్న అంశాన్ని ఈ దినము పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా వివరంగా మనము వినడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి అంటలో ఎటువంటి సందేహం లేదు. దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఉపవాసం యొక్క ప్రతిష్ఠిస్తను
మనము గనుక ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో ఆయన మీద ఆధారపడి మనం ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా ఉపవాసంలో ఉన్న శక్తి కావచ్చు, ఉపవాసంలో ఉన్న గొప్పతనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని మనం విశ్వసించాలి. కనుక ఈ దినము అదే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉపవాసం యొక్క విశిష్టతను ధ్యానించడానికి ప్రభువు మనకు కృపనిచ్చాడు. కనుక ఆలస్యం చేయకుండా చదువుకున్న లేఖన భాగంలో ఉన్న ఆంతర్యాన్ని, అర్థాన్ని మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరితే ఆదిమ సంఘంలో ఎటువంటి దేవుడు ఉపవాసం ఉన్న శక్తిని వారికి కనపరిచి వారిని ఏ విధంగా తన పని కొరకు, పరిచర్య కొరకు ఏ విధంగా పిలుచుకున్నాడో కూడా మనకు అర్థమవుతుంది అని ఈ లేఖన భాగంలో ఉన్న అర్థాన్ని మనం గ్రహిస్తే ప్రభువుకు మరింత దగ్గరగా మనము నడిపించబడతాము, ఆయన శక్తిని కూడా మనం పొందుకుంటాము అని మనము విశ్వసించాలి. కనుక ఆలస్యం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ దినం ఉపవాసం ఉన్న గొప్పతనాన్ని మనము ధ్యానించబోయే ముందు ఉపవాసము అనగా ఏమిటో మనం గ్రహించాలి. ఉపవాసము అనగా ఉపేక్షించుకొని పరిశుద్ధంగా దేవునితో సహవాసము చేయడము. అంటే ఉపేక్షించుకోవడము, అంటే పరిశుద్ధంగా, వాసము అనగా సహవాసము చేయడము అనే అర్థం. ఉపేక్షించుకోవాలి అంటే నిన్ను నీవు సంపూర్ణంగా నీ జీవితంలో ఏదైతే దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడో వాటన్నిటి కోసం నువ్వు కలిగి ఉన్న వాటన్నిటిని ఉపేక్షించుకొని నీకు కలిగిన ప్రతి దానిని కాదనుకొని పరిశుద్ధంగా నీవు దేవునితో సహవాసము చేయడమే ఉపవాసం. కనుక ఉపవాసం ఉన్న గొప్ప శక్తిని మనము అర్థం చేసుకున్నట్లయితే దాని వెనుక ఉన్న దేవుని యొక్క గొప్ప కార్యాలు కూడా మనకు అర్థమవుతాయని మనం గ్రహించాలి. ఎందుకంటే ఉపవాసము ద్వారానే ఆదిమ సంఘము కట్టబడింది, ఉపవాసము ద్వారానే ఆదిమ సంఘము విస్తరించింది, ఉపవాసము ద్వారానే అనేక సంఘాలకు పౌలు పత్రికలు రాస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన కనిపెట్టి ప్రభు కృపను సార్థకం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలని నేను చెప్తున్నానంటే ఆదిమ సంఘము దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఉపవాసాల చేత ఆ సంఘాలు కట్టబడ్డాయి అని మనము ఈ లేఖన భాగాలు లోతుగా చదివి దేవుని సహాయంతో కనుక మనము దాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరించినట్లయితే దాని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుందని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. కనుక ఉపవాసం ఉన్న గొప్ప శక్తిని గురించి ఈరోజు మీకు దేవుని చిత్తం అయితే 5 విషయాలు లేక 7 విషయాలు దేవుని చిత్తం నడిపింపు ప్రకారము ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. కనుక ఉపవాసం అంటే ఏమిటో మనం చూసాం కదా. ఉపవాసం అంటే ఉపేక్షించుకొని పరిశుద్ధంగా దేవునితో సహవాసం చేయడం అని ఉపవాసం గురించి మనము గ్రహించవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం గురించిన ఒక అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ గ్రంథంలో యెషయా గ్రంథములో మనకు వెళ్ళినట్లయితే ఆ ఉపవాసం యొక్క గొప్పతనాన్ని మనము గ్రహించిన వారం అవుతాం. ఉపవాసం యొక్క శక్తిని కావచ్చు, ఉపవాసం యొక్క గొప్పతనాన్ని మనము ధ్యానించాలి అంటే పరిశుద్ధ గ్రంథంలోకి మనము వెళ్ళినట్లయితే ఉపవాసం గురించి యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఉపవాసం గురించి చక్కటి నిర్వచనం మనకు ఇక్కడ చెప్పబడుతుంది. ఏమిటో ఒకసారి చూద్దామా? పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి దగ్గరికి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా చెప్పబడుతుంది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దేవుడు తన ప్రవక్త ద్వారా మనతో చెప్తున్నాడు. ఉపవాసము అనగా ఏమిటి అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. దట్ ఈస్ ద ఫాస్టింగ్. కాడిమాను మేకులు తీయుటయు, కాడి మోస్తున్న వారి మేకులను తీయడము ఉపవాసము. బాధింపబడిన వారిని విడిపించుట ఉపవాసము. ప్రతి కాడిని విరగొట్టుట ఉపవాసము. ఇదే కదా నేను ఏర్పరచుకునే ఉపవాసం అని చెప్పేసి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మనతో క్రీస్తు పూర్వము దాదాపుగా 700 నుంచి 800 మధ్యల కాలంలో ఆయన దేవుని ఉపవాసాన్ని గురించి చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. అంతేకాకుండా నీ ఆహారము ఆకలి గురిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దిక్కు మాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, అంటే దిక్కు లేని వారిని నీ ఇంట చేర్చుకున్న ఉపవాసము.
వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి ఉపవాసము వానికి వస్త్రము ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం గురించి బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. 58వ అధ్యాయము యెషయా గ్రంథం చదివితే వీటి యొక్క లిస్ట్ అనేది మనకు కనబడుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కనుక ఈ ఉపవాసంలో ఉన్న గొప్ప శక్తిని నువ్వు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు కావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. కానీ రోజుల్లో చాలా మంది ఉపవాసాన్ని ఏదో ఉంటున్నారు, కానీ ఆ ఉపవాసంలో దేవునితో సహవాసము కలిగి పరిశుద్ధంగా మన కన్నులు, మన చేతులు, మన తలంపులు, మన ఆలోచనలు సమస్తాన్ని ఆయన హృదయానికి ఆనుకునే విధంగా, తను హత్తుకునే విధంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఉపేక్షించుకొని పరిశుద్ధంగా దేవుని సహాయం కోరుకొని పరిశుద్ధంగా దేవునితో అంటుకట్టబడి మనం ఉపవాసంలో దేవునితో కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి మనకు కనబడుతుంది ఈ ఉపవాసం ద్వారా. అందుకే బైబిల్లో కూడా 21 దినాల ఉపవాసం, 7 రోజుల ఉపవాసం, 3 రోజుల ఉపవాసం, 1 రోజు ఉపవాసము, 40 దినాల ఉపవాసపు దినాల గురించి బైబిల్లో లిఖించబడ్డాయి. ఎందుకంటే ఉపవాసానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది, విలువ ఉంది, విశిష్టత ఉంది, గొప్పతనం ఉంది. ఎంతో గొప్ప కార్యాలు ఆ ఉపవాసం ద్వారానే చేయగలుగుతామని యేసుక్రీస్తు కూడా ఒక దగ్గర తన శిష్యులతో మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఉపవాసము ద్వారానే కానీ మరి దేని ద్వారా ఇది జరగదు అని యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడంటే, యేసుక్రీస్తుకు తెలుసు ఉపవాసంలో సాతాను కాడి విరగొట్టొచ్చు, ఉపవాసం ద్వారా సాతాన్ని జయించొచ్చు, ఉపవాసం ద్వారానే స్వస్థత కావచ్చు, మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు జరగాలి అంటే మస్ట్ అండ్ షుడ్ ఇన్ ఫాస్ట్ అండ్ డిపెండ్స్ ఆన్ ది గాడ్స్ strength. Then after that we saw the miracles, we saw the amazing things by the Holy Spirit in the Bible. బైబిల్లో మాత్రమే చూడగలగడానికి మాత్రమే దేవుడు మనల్ని ఉపవాసం ఉండమనట్లేదు, కానీ మన జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలని నేను చెప్తున్నాను అంటే, ఉపవాసం యొక్క విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే దేని విషయంలో మనం భయపడము, దేని విషయంలో మనము దేవుణ్ణి విడిచిపెట్టాము అని మనం గ్రహించాలి. అయితే ఆదిమ సంఘం ఏ విధంగా తన సంఘాన్ని కట్టుకుంది అంటే, అక్కడున్న ప్రజలందరూ, అక్కడున్న అధిపతులు, అధికారులు, ప్రధాన యాజకులు, పెద్దలు, వీరందరూ ఉపవాసం ఉన్న శక్తిని వారు గ్రహించారు. కాబట్టి ఆదిమ సంఘాన్ని గొప్ప విశ్వాసంతో గొప్పగా ఉపవాసం ఉండి వారు సంఘాన్ని కట్టి తమ పరిచర్యకు దేవుడు వెళ్తూ వారికి ఇచ్చిన ఆజ్ఞను వారు ఫుల్ఫిల్ చేయడానికి ఉపవాసాన్ని ఒక సాధనంగా వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదిమ సంఘము విశ్వాసంతో మరియు ఉపవాసంతో కట్టబడింది. ఆ ఉపవాసంతో కట్టబడింది కాబట్టే ఈ రోజు ఆదిమ సంఘం గురించి కూడా మనం ధ్యానించగలుగుతున్నాము. ఈ రోజు వరకు సంఘం నిలకడగా ఉంది అంటే దట్ ఈస్ ద ఓన్లీ బై ది ఫెయిత్ అండ్ ఫాస్టింగ్ ఇన్ ద ఎర్లీ చర్చ్. ఈ రోజు కొన్ని విషయాలు ధ్యానిద్దామా? ఆలస్యం చేయకుండా విశ్వాసం కలిగి నమ్మకంతో స్వీకరిద్దామా? దయచేసి లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ విలువైన కామెంట్ ని మాకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు సెండ్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు కాంటాక్ట్ అవుతాము, లేకపోతే మేము మీకోసము ఉపవాసంలో ప్రార్థన మీకు తెలియజేస్తాం. లైవ్ లోకి వచ్చిన పవన్ బ్రదర్ ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు నిన్ను దీవించును గాక. పవన్, దేవుడు గొప్ప కార్యాలు జీవితంలో చేయను గాక. నువ్వు చేస్తున్న పని విషయంలో, పరిచర్య విషయంలో, ప్రయాణాల విషయంలో ఖచ్చితంగా మేము ప్రార్థిస్తాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. లైవ్ లోకి పంపించండి. అదేవిధంగా సహోదరుడు సురేష్ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజు ఉపవాసం యొక్క విశిష్టత పార్ట్ 1 మనం ధ్యానిస్తున్నాము. ఈ ఉపవాసం ఉన్న గొప్పతనాన్ని మనము ఎక్కువగా తెలుసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం మనం తీసుకోవాలి. అంతేకాకుండా ఆదిమ సంఘం ఏ విధంగా ఉపవాసంతో సంఘాన్ని కట్టి దేవుని కృపను ఏ విధంగా సార్థకం చేసుకొని ఆశీర్వదించబడిందో మనము 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తున్నాము. ఈ రోజు కనుక మన జీవితాలు ఉపవాసంతో కట్టుకుంటే, ఉపవాసం మీద ఆధారపడి ప్రభు శక్తిని, కృపను మనం పొందుకుంటే ఖచ్చితంగా మన జీవితాలు అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అని మనం గ్రహించాలి. కనుక ఆలస్యం చేద్దు, ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. ఆదిమ సంఘంలో ఉన్న ఆ సంఘము ఏ విధంగా తన జీవితాన్ని ఉపవాసం ద్వారా కట్టుకొని ఈ రోజు వరకు నిలకడగా ఉందో చూడాలి అంటే మొదటి 3 వచనాలు 19వ అధ్యాయము అపోస్తుల కార్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే తెలుస్తుంది. చూడండి, 2వ వచనంలో మనకు 5 విషయాలు మనకి ఇక్కడ లిఖించబడ్డాయి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, దే ఆల్ ఆర్ ఇన్ ఫాస్టింగ్.
అండ్ సర్వింగ్ ది లార్డ్ విత్ ఫెయిత్ బై ది ఫాస్టింగ్. వారు దేవునితో ఉపవాసంలో ఉంటూ వారు సహవాసాన్ని విశ్వాసంతో కనపరుస్తూ ఉపవాసంతో సంఘంతో అంటు కట్టబడ్డారని ఉంది. వారందరూ సేవిస్తున్నారు. దే ఆర్ సర్వింగ్ ద గాడ్ బై ద ఫెయిత్ అండ్ ద ఫాస్టింగ్. ఎప్పుడైతే వారు ఉపవాసము చేయుచుండగా, సేవించుచు ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ లెక్కించాడు. 5 విషయాలు మనకు కనబడుతున్నాయి. వారి యొక్క పిలుపు కనబడుతుంది. ఉపవాసము, పిలుపు. 2, ఉపవాసము వారి యొక్క పని. 3వదిగా ఉపవాసము ప్రత్యేకత, ఉపవాసము ప్రార్థన, ఉపవాసము పంపబడుట. 5 విషయాలు ఇక్కడ లెక్కించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు రాసుకున్నట్లయితే దయతో రాసుకోండి. ఉపవాసము వారి పిలుపు, ఉపవాసము వారి పని, ఉపవాసము వారి ప్రత్యేకత, ఉపవాసము ప్రార్థన, ఉపవాసము వారు పంపబడ్డాయి. ఈ 5 విషయాలు ఈ 2వ వచనంలో లెక్కించబడ్డాయి. ఈ 2 విషయాలు కనుక మనము లోతుల్లోకి డీప్లీ we are discussing by the faith of Holy Spirit and discussing the what is the fasting in the Bible. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో లోతుల్లోకి వెళ్ళి మనం ఉపవాసం యొక్క గొప్పతనాన్ని గ్రహిస్తే దాని యొక్క విలువైన ఆంతర్యము మనకు కనబడుతుంది అని చెప్పేసి లేఖనాలు స్పష్టంగా చెప్పబడుతున్నాయి. మొదటిగా మనం చూస్తున్నాము ఉపవాసము మరియు పిలుపు. అసలు పిలుపు అంటే ఏమిటి? వాట్ ఈస్ ద కాలింగ్ ఇన్ ద బైబుల్? బైబిల్లో వారి యొక్క పిలుపు ఏమని ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో పిలుపులు ఎన్నో దేవుడు అనుగ్రహించాడు. కొద్దిమంది అపోస్తులుగా పిలుచుకున్నాడు, కొద్దిమందిని ప్రవక్తలుగా పిలుచుకున్నాడు, కొద్దిమందిని ఉపదేశకులుగా పిలుచుకున్నాడు, కొద్దిమంది సువార్థికులుగా పిలుచుకున్నాడు, కొద్దిమందిని బోధకులుగా దేవుడు పిలుచుకున్నాడు. వీరందరూ ఎందుకు పిలువబడ్డారు అంటే, దే ఆల్ ఆర్ కాల్డ్ ఫర్ హిస్ మినిస్ట్రీ బై ద హోలీ స్పిరిట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని పనిలో, దేవుని యొక్క పరిచర్యలో దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ప్రకారము దేవుని యొక్క పరిచర్య కొనసాగడానికి, ఆ కొనసాగుతున్న సంఘంలోనే వారు కట్టబడడానికి, దేవుడు తన రాజ్యము విస్తరించడం కోసము, తన రాజ్యంలో అనేకులు చేర్చబడడం కోసం ఆయన వారిని పిలుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని సేవకురాలా, నీవు పిలుచుకున్న పిలుపును చూస్తున్నావా? నువ్వు కలిగిన పిలుపును దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క సత్య మార్గంలో నడుస్తున్నావో? నీ పిలుపు దాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుకున్నావో లేదో గ్రహించడానికి దేవుడు ఒక అవకాశాన్ని నీకు అనుగ్రహించాడు. అది ఏమిటంటే, ఉపవాసము ద్వారా నీ పిలుపును నువ్వు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మరి నీ పిలుపు ఏమై ఉంది దేవుని దృష్టిలో? దేవుని ప్రణాళికలోని పిలుపు ఏమై ఉందో ఒకసారి గ్రహించాలి. ఇక్కడ అదే జరిగింది. ఆదిమ సంఘంలో ఉన్న బర్నబా, సుమయోను, లుకియా, హేరోదు అన్నవారు, అదేవిధంగా మనయేసు, అదేవిధంగా సౌలు, అంతకుండా అక్కడ ఉన్న ఆదిమ సంఘం అందరు కలిసి బర్నబా, పౌలు యొక్క పిలుపు ఏమై ఉందో అని గ్రహించడానికి వారు మొదటిగా చేసిన పని ఏమిటంటే, వారు ఉపవాసం ఉండి కనిపెట్టారు. ఉపవాసం ఉండి ఎప్పుడైతే కనిపెట్టారో దేవుడు వారి యొక్క పిలుపును కన్ఫర్మ్ చేసి వారిని ప్రపంచ దేశాలకు పంపించడానికి నేను ఏర్పరచుకున్న సాధనాలుగా నేను వారిని వాడుకోబోతున్నానని ఆదిమ సంఘానికి దేవుడు తన యొక్క ప్రణాళికను వ్యక్తపరిచినట్టుగా, వారి యొక్క పిలుపును ఆయన ప్రత్యేకపరిచి వారిని పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలను చెప్పబడుతున్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే పడుతుంది. దేవుని యొక్క సంఘానికి దేవుడు ఇచ్చిన ప్రత్యేకత కావచ్చు. వీటన్నిటిని కనుక మనం దృష్టిలో పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కనుక మనం కోరుకున్నట్లయితే మన జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి అనటలో ఎటువంటి సందేహం లేదు అని మనం గ్రహించాలి. ఇక్కడ అదే జరిగింది. ఈ ఆదిమ సంఘం అంత్యోకయలో ఉన్న సంఘం అని రాయబడి ఉంది. ఆ సంఘము ఉపవాసంతో దేవుని సేవిస్తూ దేవుని మీద ఆధారపడింది. ఆ మరుక్షణమే దేవుడు వారికి తన ఉద్దేశాలను బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మొదటిగా మనం చూసాము, మన పిలుపు ఎలా ఉంది. నిన్ను పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకోమని భక్తుడైన పేతురు కూడా ఒక దగ్గర తన మాటలు చెప్పినట్టుగా చూద్దాం. ఒకసారి ఆ మాటగా మనం చూద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. యు మస్ట్ అండ్ షుడ్ కేర్ అబౌట్ యువర్ చూసింగ్ అండ్ యువర్ కాలింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ యువర్ లైఫ్ అని పేతురు చెప్తున్నాడు. మరి నీ పిలుపు ఏమైంది?
నీ యొక్క ఏర్పాటు ఏమైందో నువ్వు గ్రహించావా? ఇక్కడ పిలుపు గురించి, పౌలు గురించి, బర్నబా గురించి సంఘం ఏం చేసిందంటే వారు ఉపవాసం ఉండి ప్రభు మీద ఆధారపడ్డారు. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడ్డాడో దేవుడు వారి ప్రార్థనలకించి వారికి దేవుడు జవాబునిచ్చి వారిని సువార్థికులుగా పంపి సంఘాలను కట్టే అపోస్తులుగా నిలబెట్టడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నట్టుగా తర్వాత మనము చూస్తూ ఉంటున్నాము. మొదటిగా మనం చూస్తాము ఉపవాసము, అదేవిధంగా పిలుపు అన్న అంశాన్ని మొదటిగా మనం చూసాము. రెండవదిగా ఉపవాసము, పని అనగా పరిచర్య. ఉపవాసము, పిలుపు మనం చూసాము. ఉపవాసము, పరిచర్య మనం చూడబోతున్నాము. ఉపవాసం ఉండాలి, అదేవిధంగా పరిచర్య చేయాలంటే పని చేయాలి. ఎవరి పని చేయాలి? దేవుని యొక్క పని చేయాలి. దేవుని యొక్క పని ఏమిటి? అనేకులకు సువార్త ప్రకటించడం, అనేకులకు దేవుని రాజ్యాన్ని ప్రకటించడము, అనేకులను ఆయన వైపు త్రిప్పడము, అనేకులకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఎవరో అని చెప్పడము మనము ఈ యొక్క పరిచర్యలో మనం చూస్తాం. ఈ పరిచర్య ఎంతో గొప్పది, శ్రేష్టమైనది. కానీ ఆ పరిచర్య చేయాలి అంటే నువ్వు సంపూర్ణంగా సిద్ధపాటు కలిగి ఉండాలి, సంపూర్ణంగా దేవునికి ప్రతిష్ఠించుకొని ఉండాలి, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే వ్యక్తిగానే ఉండాలి. కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా సమస్తాన్ని నువ్వు గ్రహించి అవన్నీ దేవుడు నాకు తొలగిస్తాడు అని ఆయన మీద ఆనుకుని నువ్వు పరిచర్యను ప్రారంభిస్తే ఆ పరిచర్యకు ఎటువంటి డోకా ఉండదంటే, ఆ పరిచర్యకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ కాకుండా దేవుడే స్వయంగా నీ చుట్టూ కంచెగా ఉండి నీ పరిచర్యను అద్భుత రీతిగా ముందుకు సాగిస్తాడు అని మనము గ్రహించాలి. కనుక మన పిలుపు పరిశుద్ధమైంది, మన యొక్క పని కూడా పరిశుద్ధమైందిగా ఉంది. హల్లెలూయా. పిలుపు పరిశుద్ధమైంది, మన యొక్క పరిచర్య పరిశుద్ధమైంది. మూడవదిగా మనం చూస్తున్నాము అక్కడ సంఘము ప్రత్యేకపరచబడిందట. హల్లెలూయా. మొదటిగా పిలుపు గురించి మనం చూసాము, రెండవదిగా పరిచర్య గురించి చూసాము, మూడవదిగా సంఘము యొక్క ప్రత్యేకపరచబడటం మనం చూస్తున్నాం. అపోస్తులైన బర్నబా కావచ్చు, అపోస్తులైన పౌలు కావచ్చు, వీరు పిలువబడ్డారు పరిచర్య కోసము, వీరు ప్రత్యేకించబడ్డారు సంఘం కోసం. ఏ విధంగా ప్రత్యేకపరచబడ్డారంటే వారు నాకు ప్రత్యేకపరచబడాలి. ఎవరు ప్రత్యేకపరచబడాలి? పౌలు, అదేవిధంగా బర్నబా ప్రత్యేకపరచబడాలి. ఓన్లీ పౌలును బర్నబాను ప్రత్యేకపరచబడాలా? లేదండి. ఈరోజు దేవుని రక్తంలో ఎంతమంది కడగబడ్డారో నీవు నేను కూడా లోకం నుంచి ప్రత్యేకపరచబడాలి, పాపం నుంచి ప్రత్యేకపరచబడాలి, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో నుంచి ప్రత్యేకపరచుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రత్యేకపరచుకుంటామో మనం ఖచ్చితంగా దేవుని శక్తిని పొందుకుంటాము, దేవుని యొక్క కృపను కూడా మనము సార్థకం చేసుకుంటాము అన్నట్లో ఎటువంటి సందేహము లేదు. మరి ప్రత్యేకతగా నువ్వు ఉన్నావా? లోకం నుంచి, పాపం నుంచి, శరీర ఇచ్చల నుంచి, శరీర కోరికల నుంచి, ఇహలోక సంబంధమైన మాలిన్యం నుంచి, మలినం నుంచి నిన్ను నీవు ప్రత్యేకపరచుకుంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు. ఎందుకంటే లోకంలో ఉన్నది ఏది నిన్ను ముట్టదు. నీవు యేసుక్రీస్తు రక్తంలో కొనబడిన వాడివైతే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడివైతే నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి నీవు ప్రత్యేకంగా కనపరుచుకుంటావని నువ్వు గ్రహించాలి. అందుకే మొదటిగా మనం చూసాము దేవుని యొక్క సన్నిధానంలో వారు సేవిస్తూ ఉపవాసం ఉండగా దేవుడు వారికి కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఉపవాసము వారి పిలుపు, ఉపవాసము వారి పని, ఉపవాసము వారి ప్రత్యేకతల గురించి మనం ధ్యానించాము. నాలుగవదిగా ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారు. దే ఆర్ ప్రేయింగ్ with fasting. They are praying by the faith and the fasting. వారు విశ్వాసంతో ఉన్నారు, ఉపవాసం ఉన్నారు. మూడవదిగా వారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థించారో దేవుని యొక్క శక్తి వారి మీదకి దిగి వచ్చింది. ఆ మరుక్షణమే వారు దేవుని యొక్క గొప్పతనాన్ని ఉపవాసము ద్వారా వారు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. వీరు మంచిగా దేవుని మీద ఆనుకున్నారు, వారు పిలుపును గ్రహించారు, వారి యొక్క పనిని వారు గ్రహించారు, వారి ప్రత్యేకతను వారు తెలుసుకున్నారు. నాలుగవదిగా ఉపవాసంతో వారు ప్రార్థన చేశారు. When they fast and pray, then after that saw the miracles, then saw the godly things in our lives by the Holy Spirit. లైవ్ లోకి వచ్చిన సహోదరుడు నగేష్ గారిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక బ్రదర్. ఈ రోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏమిటంటే ఉపవాసం యొక్క విశిష్టతను మనం ధ్యానిస్తున్నాం. ఉపవాసంలో ఎంత గొప్ప విశిష్టత ఉందో మనము ముందుగానే
ఇంట్రడక్షన్ లో మనం చూసాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో నిజమైన ఉపవాసం ఏమిటో అక్కడ లిఖించబడింది. బంధింపబడిన వారి కట్లను విప్పుటయో, దుర్మార్గత నుంచి వారిని విడిపించుటయో, వస్త్రము లేని వారికి వస్త్రం ఇవ్వడము, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడము, కాడి మేను మేకులు దిగగొట్టి తొలగించుటయో, వీటన్నిటి గురించి ప్రవక్త యెషయా సంపూర్ణంగా విఫలంగా 58వ అధ్యాయంలో ఉపవాసాన్ని గురించి ఆయన ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఆదిమ సంఘము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు అపోస్తల కార్యగ్రంథంలో 5 విషయాలు అదే 2వ వచనంలో లిఖించబడ్డాయి. ఉపవాసము పిలుపు, ఉపవాసము పరిచర్య, ఉపవాసము ప్రత్యేకత, 4వదిగా ఉపవాసము ప్రార్థన. జాగ్రత్తగా వినాలి. ఒక సందర్భంలో పాత నిబంధన గ్రంథంలో ఒక పౌరుషం కలిగిన సేవకుడు తనను తానుగా దేవునికి సమర్పించుకున్నాడు, బాగానే ఉంది. కానీ ఒక సందర్భంలో యెజబేలు అనే ఒక స్త్రీ ఆయనను భయపెట్టినప్పుడు ఆయన ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆహారం లేక ఉన్నాడు, భయముతో భీతిగా నేను చనిపోతాను, ఇక నేను బ్రతకలేను, ఎందుకంటే ఒక స్త్రీ నన్ను చంపడానికి ఖచ్చితంగా తాను తీర్మానం తీసుకుంది అన్న మాట విన్నప్పుడు రోషము కలిగిన సేవకుడు, బహుపౌరుషం కలిగిన సేవకుడైన ఎలీయా భయపడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఒక సందర్భంలో నీవు కూడా అటువంటి స్థితి గుండా వెళ్ళావు. సేవ చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఆ సేవ వెనుక వస్తున్న ఒడిదుడుకులను, సేవ ద్వారా వస్తున్న సాతాను గాడి ఎదిరింపులు బెదిరింపులకు భయపడిపోయి ఇక నేను సేవ చేయలేను, ఇక నేను ముందుకు సాగలేను, నా వల్ల కాదు, ఇక నేను ఎందుకు బ్రతికి అన్న నిస్సహాయ స్థితిలో ఉండి మాటలు వింటున్నావేమో. అయితే నీ పితరులకు ఇటువంటి శోధనలు వేదనలు వచ్చాయి. కానీ ఆ శోధనలు వేదనల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచి ధైర్యపరిచి వారిని సేవకే ప్రతిష్ఠించుకొని మరలా వారికి శక్తినిచ్చి దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు వారు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలను మీకు చెప్తున్నానంటే దేవుని యొక్క గొప్పతనము ఉపవాసం యొక్క విశిష్టత మీద ఆధారపడి ఉంది. ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. 21 రోజుల ఉపవాసము, 40 రోజుల ఉపవాసము, 3 రోజుల ఉపవాసము, 7 రోజుల ఉపవాసము, 1 రోజు ఉపవాసం గురించి బైబిల్లో అంతటా తెలియజేయబడుతుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉపవాసము ద్వారానే తప్ప మరి దేని వలన ఇది జరగదు అని ఒక సందర్భంలో మూర్ఛ రోగం కలిగిన కుమారుని తన యుద్ధకు తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఎంతగా ప్రయత్నించినా దయ్యము వారిని విడిచిపోలేదు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఇది ఉపవాసం ద్వారా మాత్రమే సాధ్యం అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనకు బోధిస్తున్నాం. ఈ రోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏదైనా కార్యం ఆగిపోయిందా? అది పరిచయ విషయంలో కావచ్చు, ప్రయాణ విషయంలో కావచ్చు, నీ యొక్క పరిచయ విషయంలో కావచ్చు, నీ బిడ్డల వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉన్నతమైన పిలుపు విషయంలో కావచ్చు, నీ బిడ్డల లైఫ్ సెటిల్మెంట్ విషయంలో, నీ బిడ్డల గర్భఫల విషయంలో, నీ గర్భఫల విషయంలో నువ్వు కలిగి ఉన్న తలంపులన్నీ నెరవేర్చబడాలి అంటే వీటన్నిటికీ కారణము ఒకే దగ్గర ముడిపడి ఉంది. అది ఉపవాసం యొక్క ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము. వీటన్నిటిని ఎందుకు చెప్తున్నాను అంటే ఉపవాసం యొక్క గొప్పతనము ఏదో చాలా మంది లెంటు డేస్ లో 40 దినాలు మాత్రమే ఉపవాసం ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ లెంటు దినాల్లో ఎటువంటి శక్తి లేదు అని మనం అనడానికి వీల్లేదు. కానీ ఉపవాసంలో మాత్రము ఆ 40 దినాలు కావచ్చు, 21 కావచ్చు, 7 కావచ్చు, 3 కావచ్చు, 1 కావచ్చు, వీటన్నిటి ద్వారా దేవుడు ఒక గొప్పతనాన్ని దాచిపెట్టినట్లు ఎటువంటి సందేహం లేదు అని ఈ పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా బోధిస్తుంది. మరి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టిన నీవు పరిశుద్ధంగా పవిత్రంగా ఉపవాసం ఉంటున్నావా? లేదా ఏదో ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కడుపు మార్చుకుంటే సరిపోతుంది, కడుపు మార్చుకొని కొన్ని నీళ్లు తాగుతూ, జ్యూసెస్ తాగుతూ, ఏదో లైట్ ఫుడ్ తీసుకుంటూ ఉపవాసాన్ని ముగిస్తే సరిపోతుంది అనుకుంటే దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. దేవునితో సహవాసంలో నువ్వు ముందుకు సాగి ఆ దినమంతా ఉపవాసంలో, ప్రార్థనలో, స్తుతులు స్తోత్రాలు చేస్తూ ప్రభువులో కనిపెట్టుతున్నట్లయితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తాడు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మొదటిగా ఉపవాసముతో వారు పిలువబడ్డారు. ఉపవాసము ద్వారా వారు పరిచర్య చేయగలిగారు. వారు ఉపవాసం ద్వారా ప్రత్యేకపరచబడ్డారు. ఉపవాసం ద్వారా ప్రార్థన చేయగలిగారు. 5వదిగా ఉపవాసము ద్వారా వారి మీద చేతులుంచి వారిని పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఉపవాసంతో వారి పిలుపు గ్రహించారు, ఉపవాసంతో వారి పరిచర్య గ్రహించగలిగారు, ఉపవాసం ద్వారా ప్రత్యేకించబడ్డారు, ఉపవాసం ద్వారా ప్రార్థన చేయగలిగారు, 5వదిగా ఉపవాసము ద్వారా వారు పంపించబడ్డారు. దే ఆర్ సెండెడ్ బై ది ప్రేయర్ లైఫ్.
ప్రార్థన జీవితం ద్వారా వారు ఆ ప్రాంతం నుంచి పంపబడ్డారు. అక్కడే వారి యొక్క ప్రయాణము. రేపటి దినము దేవుని చిత్తమైతే ఉపవాసం యొక్క విశిష్టత పార్ట్ 2లో ఉపవాసము ప్రయాణము అన్న అంశాన్ని కూడా ధ్యానిద్దాం. అలాగే ఉపవాసం యొక్క ప్రయాణంలో దాచబడిన ప్రత్యక్షతలు ఏమిటి, వారి యొక్క దేవుడు శక్తి వారికి ఏ విధంగా వచ్చి వారిని గొప్పగా దీవించి ఆశీర్వదించారో అన్న అంశాన్ని కూడా మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజైతే 5 విషయాలు మనం ధ్యానించాము. మొదటిగా మనం చూస్తున్నాము ఉపవాసము వారి యొక్క పిలుపును చూసాము. రెండవదిగా ఉపవాసము వారి యొక్క పరిచర్య చూసాము. మూడవదిగా ఉపవాసము వారు ప్రత్యేక పరచబడం చూసాము. నాలుగవదిగా చూసాము ఉపవాసము ప్రార్థన చూసాము. ఐదవదిగా ఉపవాసము వారు పంపబడడం చూసాము. ఈ 5 విషయాలు కేవలము ఉపవాసం ద్వారా జరిగిందండి. కేవలము దేవుని మీద అంటుకట్టబడి ప్రార్థనలో ఉపవాసంలో ఉన్నప్పుడు దేవుడు వారికి బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి నీ జీవితంలో నీవు కూడా గొప్ప కార్యాలు చూడాలి అంటే, దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలు ఆశించాలంటే, యు మస్ట్ అండ్ షుడ్ డిపెండ్స్ ఆన్ ద గాడ్ బై ద ఫెయిత్, బై ద ఫాస్టింగ్, బై ద ప్రేయర్. ఇవన్నీ కనుక విశ్వాసము, ప్రార్థన, అదే విధంగా ఉపవాసముతో ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు జీవితంలో చేస్తాడు. కుంగిపోయావా, తప్పిపోయావా, పట్టబడ్డావా, పడిపోయావా, పాడైపోయావా, పతనమైపోయావా, ఇక నా జీవితం ఇంతే అన్న నిస్సహాయ స్థితిలో ఈ మాటలు వింటున్నట్లయితే కృంగిపోకు, కుమిలిపోకు. నిన్ను అద్దరికి చేర్చే దేవుడు ఒకరున్నారు. ఆయననే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన యొక్క పరిచర్య ప్రారంభించడానికి ముందుగా ఆయన 40 దినాలు ఉపవాసం ఉండవలసిన పరిస్థితి ఆయనకు దేవుని ద్వారా అనుగ్రహించబడింది. ఆ 40 దినాలు ఆయన అరణ్యంలో ఉపవాసం నుండి కనిపెడుతూ దేవుని యొక్క శక్తిని ఆయన పొందుకుని ఆ తర్వాత 40 దినాల ఉపవాసం తర్వాత గొప్ప పరిచర్య ఆయన చేసినట్టుగా చూస్తాం. కానీ ఆ 40 దినాల ఉపవాసంలో సాతానుడు శోధించాడు, వేధించాడు, అవమానించాడు, అవహేళన చేశాడు, తప్పిదము చేసే విధంగా దేవుని ప్రలోభ పెట్టాడు. కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు దాన్ని ఎదిరించి, దాన్ని గద్దించి, దాన్ని కాడి విరగొట్టి 40 దినాలు సంపూర్ణంగా ఆయన ఉపవాసాన్ని జయించినట్టుగా మనం ఈ 40 దినాల తర్వాతనే యేసుక్రీస్తు గొప్ప పరిచర్య చేసి తన యొక్క గొప్పతనాన్ని ఆయన వ్యక్తపరిచినట్టుగా చూస్తున్నాం. కష్టాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, వ్యాధుల గుండా, బాధలు గుండా, సమస్తమైన లోటుపాట్ల గుండా వెళ్తున్నట్లయితే ధైర్యం వహించు, విశ్వాసము కనపరచు, ప్రార్థించు, ఉపవాసం ఉండు, దేవునితో మమేకమైపోయి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నువ్వు దూసుకుపోతున్నట్లయితే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు అన్ని విషయాల్లో నిలబెడతాడు. కనుక ఈ మాటలు విన్న నీవు దేవునికి మరింత దగ్గరగా చేయబడాలని, ఉపవాసంలో దేవునితో అంటుకట్టబడాలని, దేవుని వైపు చూడాలని, దేవుడే సర్వస్వాన్ని నీకు అనుగ్రహించాలని నువ్వు నమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. 5 విషయాలు: ఉపవాసము పిలుపు, ఉపవాసము పరిచర్య, ఉపవాసము ప్రత్యేక పరచబడము, ఉపవాసము ప్రార్థన చేయడము, ఉపవాసము పంపబడడం. ఈ 5 విషయాలు మనం ధ్యానించాం. ఈ 5 విషయాల నుంచి దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. కనుక ఈ రోజు నీ జీవితంలో ఏది నీకు కొదువుగా ఉంది? డబ్బు కొదువుగా ఉందా? వ్యాపారము కొదువుగా ఉందా? ఉద్యోగము కొదువుగా ఉందా? వివాహము కొదువుగా ఉందా? గర్భఫలము కొదువుగా ఉందా? నీ బిడ్డల రక్షణ కొదువుగా ఉందా? నీ యొక్క డబ్బు విషయంలో కొదువుగా ఉందా? ఏ విషయంలో నువ్వు కొద్దిగా ఉన్నావు? ఏ విషయంలో నీకు కావలసి ఉంది? అయితే ఉపవాసం ఉండి ప్రార్థించు, ప్రభు వైపు చూడు. ప్రభువునే నీ గొప్ప ఆధారంగా చేసుకుని నువ్వు ప్రార్థించినట్లయితే ఆదిమ సంఘంలో చేసిన అద్భుతము అదే దేవుని సేవిస్తున్నాము ఈ రోజు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. కనుక విశ్వాసంతో ప్రార్థనలోకి భవించు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించును గాక. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఉపవాసం యొక్క విశిష్టతను గురించి ప్రభా మొదటి భాగంలో అనేకమైన విషయాలు బోధించడం మీకు స్తోత్రం. గొప్ప కార్యాలు జరిగించండి. ఆశీర్వాదాలు, ఆహారము, ఆత్మీయత, ఆత్మచేత నింపబడి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగం లేక, వ్యాపారం లేక, వివాహము కాక, గర్భఫలం లేక, ముఖ్యంగా తండ్రి వారు కలిగి ఉన్న రాబడిలో ఎటువంటి తండ్రి వారి యొక్క డబ్బు విషయంలో కావచ్చు, వారి యొక్క ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, పరిచర్య విషయంలో ప్రభా వారు కలిగి ఉన్న డబ్బు విషయంలో అది విస్తరించడం లేదు, దాని ద్వారా ఎటువంటి ఇబ్బంది మాకుందో అన్నది నీ బిడ్డలు చెప్పుకుంటున్నారు. చినిగిన సంచిలో వేసిన డబ్బు వలె మా జీవితం ఉంటుందని ఎంతగానో కుమిలిపోతే మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. గర్భఫల విషయంలో సహాయం చేయండి, వివాహ విషయంలో, అదేవిధంగా పరిచర్య విషయంలో, ప్రయాణాల విషయంలో అన్ని సమకూర్చి వారికి మేలుకి అనుగ్రహించండి.
ఎంతమంది దుఃఖంతో ఈ మాటలు వింటున్నారు, లైవ్ లో విన్నవారు ఆఫ్లైన్ లో ఉండబోతున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ సృష్టికర్తని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి లైవ్ లోకి వచ్చిన నగేష్ బ్రదర్ ని బట్టి, అదేవిధంగా గిల్ బ్రదర్ ని బట్టి, సురేష్ బ్రదర్ ని బట్టి, గ్రేస్ ఒలివియా వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ మాటలని దేవుడు మీ హృదయంలో ఫలింపజేయగాక. దయచేసి అనేకులకు షేర్ చేయండి. దేవుడు మీకు అట్టి కృపను అనుగ్రహించుగాక. ప్రైజ్ లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల, కల్వరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్. మరొక గొప్ప విషయం ఏంటంటే, ఈ ఆదివారం నెక్స్ట్ సండే వి రిలీజింగ్ ది న్యూ సాంగ్ కల్వరీ కన్నీరు ఇన్ ద యూట్యూబ్ ఛానల్, అవర్ యూట్యూబ్ ఛానల్ కల్వరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ కల్వరీ గుడ్ న్యూస్ మినిస్ట్రీస్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో కల్వరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా దేవుని కృపను బట్టి మనము ఆ యొక్క యూట్యూబ్ లో రిలీజ్ అయిన తర్వాత షేర్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి, కల్వరీ గుడ్ న్యూస్ గురించి ప్రార్థించండి, కల్వరీ గుడ్ న్యూస్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుని శుభములు మీకు అందిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.